నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం లక్ష్మికి స్వాగతం. ఈరోజు ఒక సస్పెన్స్ స్టోరీ అండి. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. రాత్రి ఇంట్లో సుమతి ఒంటరిగా ఉంది. అందరూ నిద్రపోయిన తర్వాత డోర్ సౌండ్ అయింది. డోర్ కొట్టిన సౌండ్. అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. సుమతి భయపడుతూ ఎవరు అని అడిగింది. బయట నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ తలుపు తట్టారు. ధైర్యం చేసి తలుపు తెరిచింది సుమతి. కానీ బయట ఎవరూ లేరు. తలుపు కింద మాత్రం ఒక చిన్న కవర్ కనిపించింది. ఆ కవర్పై ఇలా రాసి ఉంది, ఈ ఉత్తరం చదివిన వెంటనే మీ వెనక్కి చూడకండి అని. సుమతికి చాలా భయం వేసింది. సుమతి గుండె వేగంగా కొట్టుకుంది. అసలు ఆ ఉత్తరం ఎవరు పెట్టారా అని ఆలోచించింది. సుమతి చేతిలో ఉత్తరం వణుకుతోంది. వెనక్కి చూడకండి అన్న మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అయినా భయాన్ని ఆపుకోలేక నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అక్కడ ఎవరూ లేరు. కానీ టేబుల్ మీద ఉన్న ఆమె ఫోన్ ఒక్కసారిగా మోగింది. ఒక్కసారి సుమతి ఫుల్ భయపడిపోయింది. తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మళ్ళీ తలుపు తెరవకు అని. అదే సమయంలో మళ్ళీ డోర్ సౌండ్. 3 సార్లు తలుపు తట్టారు. ఈసారి తలుపు బయట నుంచి ఒక గొంతు వినిపించింది, సుమతి తలుపు తీయు, నేను మీ నాన్నని అని. ఏంటి మా నాన్ననా అని ఒక్కసారిగా సుమతి షాక్ అయ్యింది. ఎందుకంటే ఆమె నాన్న చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. మా నాన్ననా అని చాలా భయపడిపోతూ, ఏంటి ఎవరు అని భయపడిపోతూనే ఉంది. సుమతి తలుపు దగ్గర నిలబడిపోయింది. బయట నుంచి మళ్ళీ అదే గొంతు, సుమతి తలుపు తీయని. ఆమె భయపడుతూ ఫోన్ తీసుకొని తన అన్నయ్య కాల్ చేసింది. అన్నయ్య, బయట నాన్న గొంతుతో ఎవరో మాట్లాడుతున్నారు అన్నయ్య, ఒక్కసారిగా నాకు భయం వేస్తుంది అనేసింది. అప్పుడు అన్నయ్య అన్నాడు, తలుపు అస్సలు తీయకు, నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత బయట శబ్దం ఆగిపోయింది. సుమతి ధైర్యం చేసి తలుపు తెరిచింది. బయట ఎవరూ లేరు. కానీ తలుపు పక్కన ఒక చిన్న బ్యాగ్ ఉంది. బ్యాగులో ఆమె నాన్నకు సంబంధించిన పాత ఫోటోలు, ఒక పాత డైరీ ఉన్నాయి. డైరీ మొదటి పేజీలో ఒకే ఒక వాక్యం, సుమతికి ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు. సుమతి డైరీని తెరిచింది. అందులో ఏం రాసి ఉందంటే, సుమతి వణుకుచున్న చేతులతో డైరీ తెరిచింది. మొదటి పేజీలో ఇలా ఉంది, సుమతి నువ్వు ఈ డైరీ చదువుతున్నావంటే నిజం నీ ముందుకు వచ్చేసింది అన్నట్టే. తర్వాత పేజీ తిప్పింది. అందులో ఒక పాత ఇంటి ఫోటో ఉంది. సుమతికి ఆశ్చర్యం వేసింది. అది వాళ్ళ నాన్న చిన్నప్పుడు నివసించిన ఇల్లు. అదే సమయంలో డైరీ మధ్యలో ఒక చిన్న కాగితం జారిపడింది. దానిపై ఒక చిరునామా ఉంది, రేపు ఉదయం 10 గంటలకు ఈ ఇంటికి రా, నీ నాన్న గురించి నీకు తెలియని నిజం చెబుతాను అని. కింద పేరు లేదు. సుమతి ఆ కాగితాన్ని చూస్తూ ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. అవతల నుంచి ఒక వ్యక్తి చెప్పాడు, ఆ చిరునామాకి ఒంటరిగా రావద్దు, నిన్ను రాత్రి తలుపు తట్టింది నేనే అని. అసలు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది, చూసేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.